ప్రైజ్ ది లార్డ్. అందరు బాగున్నారా? గుడ్ మార్నింగ్. ఈ యొక్క సమయంలో దేవుని వాక్యాన్ని మనం చదువుకుందాం. ఈ దిన వాక్యము తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 16-17 వచనాలను మనం చదువుకుందాం. అపవిత్రమైన వట్టి మాటలకు విముఖుడవై ఉండుము, అట్టి మాటలాడువారు మరి ఎక్కువగా భక్తిహీనులగుదురు. కనుక ప్రేమైన దేవుని పిల్లారా, అపవిత్రమైన మాటలు మనం మాట్లాడద్దు, లోక సంబంధమైన మాటలు మనం మాట్లాడద్దు, సరసోక్తులైన మాటలు మనం మాట్లాడద్దు, అపహాసమైన మాటలు మనం మాట్లాడద్దు. ఇవన్నీ కూడా అపవిత్రమైన మాటలు. బూతులు ఇవన్నీ కూడా అపవిత్రమైన మాటలు. కనుక ప్రేమైన దేవుని పిల్లారా, వీటిని విసర్జించమని దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంది. అపవిత్రమైన ముసలమ్మ మాటలను విసర్జించి దైవభక్తి విషయంలో నిన్ను నీవే సాధకం చేసుకోమని కూడా అపోస్తలుడైన పౌలు గారు సెలవిస్తారు. కనుక మరి టైంపాస్ ముచ్చట్లు మరి మనం ముచ్చట పెట్టకూడదు. మరి ఇతరులతో కూర్చొని ఎక్కువగా మనము మాట్లాడకూడదు. పాపుల మార్గమున నిలవద్దు, దుష్టుల ఆలోచన చొప్పున నడవద్దు, అపహాసకులు కూర్చున్న చోటున కూర్చుండద్దు. మరి దేవుని ధర్మశాస్త్రమందు ఆనందించుచు దానిని ధ్యానించువాడు ధన్యుడని దేవుని యొక్క వాక్యం సెలవిస్తున్నది. కనుక టైం దొరికిన కొలది మనం ఎక్కువగా మరి ఆ ప్రార్థనలో ఉండాలి, దేవుని వాక్యాన్ని ధ్యానించాలి, దేవునితో ఉండడానికి మరి ఇష్టపడాలి. కనుక మనం ఇతరులతో మరి బట్టి టైంపాస్ ముచ్చట్లు పెట్టకూడదు. ఇతరుల గురించి, ఇరుగు పొరుగు వారి గురించి మరి మనం మాట్లాడకూడదు. వ్యంగ్యంగా వారిని మాట్లాడకూడదు. వారి గురించి ఆ వ్యక్తులు లేనప్పుడు మరి వారి గురించి మనం మాట్లాడకూడదు. కొండెములు మనం మాట్లాడకూడదు. ప్రేమైన దేవుని పిల్లారా, వీటికి విముఖుడవై ఉండుము అని దేవుని వాక్యం సెలవిస్తుంది. కనుక ఇతరుల పర్సనల్ విషయాలు మనం మాట్లాడకూడదు. ఇతరులను లేని మాటలను మనం పుట్టించకూడదు. ఇతరుల మీద నిందలు వేయకూడదు. ఇతరుల గురించి మనం ఎక్కువగా పట్టించుకోవాలి. ఎవరి పర్సనల్ వారిది, ఎవరి జీవితం వారిది. వారిని అనవసరంగా మరి వారి జీవితాన్ని మనం ముందుకు తీసుకురాకూడదు. దీనివలన మరి చాలా సమస్యలు ఏర్పడతాయి, గొడవలు అవుతాయి. అంతేకాదు మరి దీనివలన కొందరు వ్యక్తులు కూడా చాలా మానసికంగా కృంగిపోతారు. వారి జీవితాలు నాశనం అవుతాయి, వారి కుటుంబాలు విడిపోతాయి. కనుక ప్రేమైన దేవుని బిళ్ళారా, ఇతరుల కుటుంబాల గురించి పర్సనల్ విషయాలు ఏమాత్రం కూడా మనం పట్టించుకోవద్దు. వాటికి విముఖుడవై ఉండమని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. విముఖుడవై ఉండమంటే దూరంగా ఉండాలి. ఎవరి విషయాలు మనం పట్టించుకోకూడదు. కనుక ప్రేమైన దేవుని బిళ్ళారా, అదే నీ కుటుంబం గురించి ఇతరులు పట్టించుకొని ఇతరులు మాట్లాడితే నీకు ఎంత బాధ కలుగుతుందో, మనము కూడా మరి ఇతరుల గురించి మాట్లాడినప్పుడు వారికి కూడా అంతే బాధ కలుగుతుంది. కనుక ప్రేమైన దేవుని బిడ్డలారా, ఇవన్నీ భక్తిహీనులు చేసే పనులు, లోకానుసారులు చేసే పనులు. లోకస్తులు ఏమైనా ఇతరుల గురించి ఎక్కువగా మాట్లాడుతూ మరి వారు సంతృప్తి పొందుతారు. వారు ఇతరుల విషయాలు తెలుసుకోకపోయినా మాట్లాడకపోయినా వారికి నిద్ర పట్టదు. కనుక దేవుని పిల్లలమైన మనం వాటికి విముఖుడవై ఉండాలని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉన్నది. కనుక మరి ప్రియులారా, దేవునికి మనం దూరంగా ఉంటున్నాం. అలా ఉండడం వల్ల మనం భక్తిహీనులం అవుతున్నామని, దేవునికి దూరంగా జీవిస్తున్నామని దేవుని వాక్యం సెలవిస్తూ ఉన్నది. కనుక అటువారు దేవుని ఎన్నడూ కూడా సంతోషపరచలేరు, దేవుని గణపరచలేరు, దేవునికి ఇష్టలుగా ఉండలేరు. కనుక అట్టి మాటలను మనం కట్టిపెట్టి దేవునికి ఇష్టమైన బిడ్డలుగా ఉందాం. దేవుని చిత్తమును నెరవేర్చుతూ మరి ప్రార్థనాపూర్వకమైన భక్తి జీవితం కలిగి మరి దేవునిలో ముందుకు సాగిపోదాం. దేవుడిటి మాటలు మన వెనుకల్లో ఫలింపచేసి నేరుగట్టి ఆశీర్వదించును గాక. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడైన దేవ, కృపగలిగిన తండ్రి, మీ ఘనమైన ఉన్నతమైన నామమును బట్టి వందనాలు నాయన. ఇదిగో బట్టి మాటలకు విముఖుడవై ఉండము. అట్టి మాటలు మరి ఇంకా ఎక్కువ భక్తిహీనతను కలుగజేస్తాయని మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ఇదిగో ప్రభువా, ఈ మాటలు వింటున్నా
నా ప్రియ సహోదరులను మీరు ఆశీర్వదించండి. మరటి మాటలను దూరపరచండి. లోక సంబంధమైన మాటలను దూరపరచి భక్తిహీనులు కాకుండా నీ ఎదుట భక్తి కలిగిన వారై తమను తాము మరి నాయనని ఎదుట కనపరుచుకోవడానికి కృప దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఇదిగో నాయన, వారి యొక్క నాయన ఆశీర్వాదాల కొరకు ప్రార్థన చేస్తున్నాం. వారి కుటుంబాన్ని మీరు ఎత్తిపట్టండి. ఈ దిన ఆశీర్వాదాలని బిడ్డలకు దయచేయండి. ఈ వాక్యం వింటున్న ప్రతి బిడ్డ కుటుంబాలకు, వారి పిల్లలకు, వారి బిజినెస్కు, వారి ఉద్యోగాలకు, వారి యొక్క ప్రయత్నాలకు, వారి పనులకు మీరు తోడై ఉన్నాయి. ఈ దినమంతా కాచి కాపాడి ఆయుర ఆరోగ్యాలతో నింపి నడిపించడం ద్వారా మేము పొందమని ప్రేబిడలను మమ్మలను మీ దయగల చెంత ఆపాదిస్తూ యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనాలు.